హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సురేష్ రంగోల యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి మనకు ఆ వాల్యూమ్ ఆటోమేటిక్ అప్ అండ్ డౌన్స్ అవుతుంటాయి. అనేది ఎలా కంట్రోల్ చేయాలి నేను చూపిస్తాను చూడండి. సో మనకు అనేది ఇది ఒప్పో కేటన్ అనమాట. సో ఒప్పో కేటన్ అనేది ఈ విధంగా చేయండి. వేరే మొబైల్ అయినా నేనైతే ఆప్షన్ చెప్తాను. సో దాన్ని బట్టి చూసుకోండి మీ ఫోన్లో ఎక్కడ ఉంటాయి ఆప్షన్లో. సో సెట్టింగ్ ఓపెన్ చేయండి. సెట్టింగ్ ఓపెన్ చేసి ఇక్కడ అడిషనల్ సెట్టింగ్స్ ఉంటాయి, ఇది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత పైకి స్క్రోల్ చేయగానే సిస్టమ్ సర్వీస్ ఉండిద్ది. సిస్టమ్ సర్వీస్ కాదు, బ్యాకప్ అండ్ రీసెట్ ఉండిద్ది. దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఆటోమేటిక్ రీస్టోర్ కింద వచ్చేసి ఆటోమేటిక్లీ రీస్టోర్ బ్యాకప్ సెట్టింగ్స్ అండ్ డేటా వెన్ యూ రీఇన్స్టాల్ యాప్స్. సో సెట్టింగ్స్ అన్నీ మీరు సెట్టింగ్లు ఏదన్నా కానీ డిఫాల్ట్గా ఆన్ అయ్యి ఉన్నా, సో ఇది రీసెట్ కొడితే ఇంతకుముందు ఫోను మీరు ప్రాబ్లం అవ్వకముందు ఎలాగుందో సేమ్ అదే విధంగా అవుతుంది అనమాట. సో దానిలో పెట్టుకోండి, ఓకేనా. సో ఈ దాంట్లో పెట్టుకున్నా కానీ అవ్వకపోతే ఏం చేస్తారంటే కింద రీసెట్ ఫోన్ ఉంది కదా, దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇక్కడ రీసెట్ ఆల్ సెట్టింగ్స్ అని ఉంది కదా, దీన్ని ఓపెన్ చేసి చేసుకోవచ్చు. డేటా మొత్తం క్లియర్ కావాలంటే ఎరేజ్ ఆల్ డేటా అంటే మొత్తం డేటా అంతా ఎరేజ్ అయిపోయింది, రీస్టార్ట్ అయింది ఫోను, ఓకేనా. పైదేమో రీసెట్ నెట్వర్క్ సెట్టింగ్స్, సో అది అవసరం లేదు. ఇదే గూగుల్ అకౌంట్ ఓపెన్ చేసి ఇక్కడ కూడా రీసెట్ చేసుకోవచ్చు. బ్యాకప్ నవ్వు అంటే మొత్తం రీసెట్టే బ్యాకప్ అయిపోయింది, ఓకేనా. ఇక్కడ బ్యాకప్ అండ్ మైగ్రేట్ అంటే డేటా మొత్తం క్లియర్ అయిపోయింది ఇందులో కూడా. సో మీరేం చేస్తారంటే లాస్ట్లో ఉంది కదా రీసెట్ ఫోన్ అని, సో ఇందులోకి వెళ్ళేసి రీసెట్ ఆల్ సెట్టింగ్స్ అని ఉంది కదా, సో దీన్ని అయితే ఓకే చేయండి. ఓకే చేసి డేటా మీరు చేసుకోవచ్చు. మెయిన్లో ఏంటంటే ఆటోమేటిక్ రీస్టోర్ అనేది ఆన్లో ఉండాలి, ఓకేనా. అలా ఆన్లో ఉంటే మీ వాల్యూమ్ కానీ బ్రైట్నెస్ కానీ అప్ అండ్ డౌన్స్ అవ్వు. ఇంకోటి ఏంటంటే బ్రైట్నెస్ ఒక్కోసారి ఇది ఆన్లో ఉంటే ఇక్కడ చూడండి, ఇది ఆన్లో పెట్టుకోకూడదు. ఇలా ఆన్లో పెట్టుకుంటే ఆటోమేటిక్గా పెరుగుతూ తగ్గుతుంటుంది అనమాట, ఓకేనా. సో ఇది ఆఫ్లో పెట్టుకోండి. వీడియో అర్థమైంది అనుకుంటున్నా ఫ్రెండ్స్. వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి.